ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్కు కాంగ్రెస్ హైకమాండ్ షాక్ అయితే ఇచ్చినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటి ఆ షాక్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే తెలంగాణ సీఎం రేవంత్కు హైకమాండ్ ఝలక్ ఇచ్చింది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడు ఎంపిక వాయిదా పడింది. త్వరలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ విస్తరణపై ఆషాఢ మాసం ఎఫెక్ట్ పడింది. మంచి రోజులు లేకపోవడంతో కేబినెట్ విస్తరణ వాయిదా వేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాత్రి ఖర్గే నివాసంలో రాహుల్, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. శ్రావణ మాసంలోనే పదవులు భర్తీ ఉండనున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష రేసులో మధు యాష్కి, మహేష్ కుమార్ గౌడ్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ బలరాం నాయక్ ఉన్నారు. మరి వీరిలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి పార్టీ పగ్గాలు అందజేస్తుంది? వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్. ఈ విధంగా వార్తలు